హాయ్ ఫ్రెండ్స్, నేను పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ నెంబర్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం సామాన్య మానవుడికి ఈ పాన్ కార్డ్ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాని గురించి బ్రీఫ్గా మీకు తెలియజేయాలని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన ఎస్ఎస్సీలు ఉంటారో వాళ్ళు కంపల్సరీ పాన్ కార్డుని తీసుకోవాలి. ఒక వ్యక్తికి ఒకే పాన్ కార్డు ఉండాలి. ఒకవేళ 2 లేదా అంతకంటే హెచ్చు కార్డులు ఉంటే తిరిగి వాటిని ఆదాయ పన్ను శాఖ వారికి రద్దు చేయవలసిందిగా దరఖాస్తు పెట్టుకోవాలి. ఏ వ్యక్తికి అయితే వృత్తిరీత్యా ఆదాయము, వ్యాపార రీత్యా ఆదాయము ఉన్నాయో వాళ్ళు కంపల్సరీ పాన్ కార్డు ఉండాలి. కొన్ని చట్టాల కింద ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకుంటారో వాళ్ళు కంపల్సరీ పాన్ కార్డు ఉండాలి. అవి ఏంటంటే జిఎస్టీ, ఎక్సైజు, కస్టమ్స్, ఎగుమతులు దిగుమతులు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అన్నమాట. తరువాత 50,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం వాటాల్లో పెట్టుబడిగా పెట్టేవాళ్ళు, బీమా ప్రీమియం సంవత్సరానికి 1,00,000 పెట్టేవాళ్ళు, 10 లక్షలు లేదా అంతకంటే మించిన స్థిరాస్తులు కొనుగోలు అమ్మకాలు చేసేవాళ్ళు, మోటార్ వాహనాలు అనగా హెవీ లోడ్ వెహికల్స్ ఎవరైతే కొనుగోలు అమ్మకాలు చేస్తారో వాళ్ళ దగ్గర ఉండాలి. బ్యాంకులో 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ అనగా 50,000 లేదా అంతకు మించి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు మనం కంపల్సరీ పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. తపాలా శాఖలో అనగా పోస్ట్ ఆఫీస్లో 50,000 మించి మొత్తం మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు, సెక్యూరిటీలు కొనుగోలు అమ్మకాలు ₹1,00,000 మించి చేసినప్పుడు, బ్యాంకులో ఏదైనా ఖాతాను ప్రారంభించినప్పుడు, కొన్ని బ్యాంకుల్లో పాన్ కార్డు కావాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. 50,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం బ్యాంక్ డ్రాఫ్ట్ లేదా పే ఆర్డర్ ద్వారా మనం పేమెంట్లు చేసినప్పుడు, బ్యాంకులో ఒకే రోజు 50,000 నగదు డిపాజిట్ చేసినప్పుడు, టెలిఫోన్ లేదా సెల్యులార్ ఫోన్ కోసమే దరఖాస్తు పెట్టుకున్నప్పుడు, హోటల్ బిల్లు చెల్లింపు 25,000 మించినప్పుడు, విదేశీ ప్రయాణపు ఖర్చు 25,000 కంటే హెచ్చుగా ఉన్నప్పుడు, ఎవరికైతే మూలంలో పన్ను తగ్గించవలసి ఉందో ఆ పర్సను పాన్ కార్డు ఉండాలి. మూలంలో ఎవరైతే పన్ను తగ్గించి పేమెంట్ చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీ పాన్ కార్డు ఉండాలి. డీమార్ట్ అకౌంట్ని ఎవరైతే ఓపెన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా పాన్ కార్డు ఉండాలి ఫ్రెండ్స్. ఈ మధ్యన నకిలీ డూప్లికేట్ సమస్యలను అరికట్టడానికి బయోమెట్రిక్ పాన్ కార్డుని తీసుకురావడం జరిగింది. కంపల్సరీ తీసుకోవాలని ఏం లేదు, మనకిష్టమైతేనే మనం బయోమెట్రిక్ పాన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు.